అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చెప్పినట్టుగానే భారత్పై 25% సుంకాలు విధించడంతో ఆ ప్రభావం ఆక్వా రంగాన్ని తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యేలా చేయనుంది. ఇప్పటికే ట్రంప్ ఎఫెక్ట్తో భారీగా దెబ్బతిన్న ఆక్వా రంగం మరింతగా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ తాజా సుంకాల ఎఫెక్ట్ అటు ఎగుమతిదారులు ఇటు రొయ్యల రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. అమెరికా అధ్యక్షుడి నిర్ణయం ఇప్పుడు ఆక్వా రంగంపై పిడుగుపడినట్టు చేస్తోంది. అమెరికా వస్తువులపై భారత్లో అధిక ట్యాక్సులున్నాయనే నేపథ్యంతో ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ఇప్పటికే ట్రంప్ పలుమార్లు కామెంట్స్ చేయడమే అన్నంత పని చేశాడు. ప్రపంచ దేశాలతో పాటు భారత్పై విధించిన 25% సుంకాలు అమల్లోకి రావడంతో ఆ ప్రభావం ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతోంది. నిన్న మొన్నటి వరకు రొయ్యలపై 3 నుంచి 4% ఉన్న సుంకాన్ని అమెరికా 25% పెంచడంతో రొయ్యలను ఎగుమతి చేయాలంటే భారీగా పన్నులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతోంది. అమెరికా తాజా నిర్ణయంతో ₹1,00,000 విలువ చేసే రొయ్యలు ఎగుమతి చేయాలంటే 25,000 పన్ను చెల్లింపులో కనబడుతుంది. దీనికి అదనంగా రవాణా, ప్యాకింగ్ ఖర్చులు కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపితే ఇప్పుడు రొయ్యలు సాగు చేసే రైతులకు గిట్టుబాటు అయ్యేది ఏమాత్రం ఉండదు. దీంతో అమెరికా తీసుకున్న నిర్ణయం భారతదేశ ఎగుమతులపై ప్రభావం చూపబోతోంది. ముఖ్యంగా ఏపీలో, అది కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రంగానికి కేరఫ్గా ఉన్న ప్రాంతంలో ట్రంప్ ఎఫెక్ట్ తీవ్ర ప్రభావం చూపబోతోంది. వెళ్ళేది 30 to 40% మెటీరియలే. అది కూడా 40 కౌంటు, 30 కౌంటు, తక్కువకి వెళ్తే 50 కౌంటు. ఉన్న కౌంట్లు వేయి అమెరికాకి వెళ్ళవు, ఉన్నాయన్నీ కూడా వేరే కంట్రీలకు వెళ్ళి. కానీ అదే సాగు తీసుకొని, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి దాన్ని సాగు ట్రంప్ సాగు తీసుకొని ఉన్న రేట్లన్నీ తగ్గించేస్తే మొత్తం రైతుని కుదేలు చేసే పరిస్థితికి వచ్చేసి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. ఎందుకంటే ఫీడ్ రేట్ పెరిగి ఓ రకంగా కరెంటు కష్టాలతోని, ఓ రకంగా లీజుతోని, ఓ రకంగా ఈ ఎప్పుడు పట్టాలి ఏంటి ఇబ్బందుల్లోని ఎన్ని ఉండగా ఇలా సొమ్ము చేసుకుంటాం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకుని ఇదంతా మధ్యవర్తంగా ఉండి ఈ ముందుకు తీసుకెళ్ళకపోతే కనుమరుగయ్యే ఇబ్బంది వస్తుంది. లోకల్లో అన్ని వ్యాపారాలకి ముడిపడి ఉన్నది ఈ ఆక్వాని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక మార్కెట్ బాగుండాలన్నా, ఏదన్నా మార్కెట్ విలువలు పెరగాలన్నా, ఏదన్నా చేయాలన్నా, డబ్బు ఎక్కువ ట్రాన్సాక్షన్ జరగాలన్నా డాలర్ పంట అనేది ఈ ఆక్వా నుండే ఉంది. కాబట్టి ఈ ఆక్వాని ఆదుకోకపోతే ఈ అధోగతి. భారత్ నుంచి అమెరికాకు రొయ్యలు, సీ ఫుడ్ ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి. రొయ్యలు, సీ ఫుడ్ ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఏపీ ఆక్వా రంగం మీద ఆధారపడి ఉన్న దాదాపు 8 లక్షల మంది రైతులు, అనుబంధ రంగాల కార్మికులకు ఇబ్బందులు తప్పేరాలి. 2023 నుంచి 24లో ఆంధ్రప్రదేశ్ నుంచి $2.37 బిలియన్ విలువైన సీ ఫుడ్ ఎగుమతి జరిగింది. ఇందులో రొయ్యల వాటానే 76%గా ఉందంటే ఏపీ నుంచి ఏ స్థాయిలో అమెరికాకు రొయ్యల ఎగుమతులు అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రొయ్యల ధరలు తగ్గడం వల్ల ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రంప్ సుంకాల అమల్లోకి వస్తాయని ప్రకటన చేసిన రోజునే రొయ్యల కౌంటుకు ఉండే ధరలను భారీగా తగ్గించేశారు ఎగుమతిదారులు. అటు అమెరికా దెబ్బ, ఇక్కడి లోకల్ సిండికేట్ల దెబ్బకు ఇప్పుడు రొయ్యల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. అసలే ఓ పక్క వ్యాధులు, మరో పక్క పెట్టుబడి ఖర్చులతో కష్టాల్లో ఉన్న ఆక్వా రంగానికి అమెరికా నిర్ణయం ఇబ్బందికరమేనంటున్నారు వ్యాపారులు, రైతులు. ముఖ్యంగా ఏపీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే రొయ్యల వంటి ఆక్వా ఉత్పత్తులు అధికంగా ఎగుమతి అవుతున్నాయి. తాజా నిర్ణయంతో ఆ జిల్లాలోని ఆక్వా రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అమెరికాకు ఎగుమతి చేయడం కోసం కోల్డ్ స్టోరేజీల్లో ఉంచిన రొయ్యలు, సీ ఫుడ్స్ నిల్వలు పేరుకుపోయే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో రొయ్యల సేకరణ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా రొయ్యల ధరలు పతనమై ఆక్వా రైతులు ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. అలాగే ఆక్వాకల్చర్ మీద ఆధారపడి ఉండే కోల్డ్ స్టోరేజ్, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో డిమాండ్ తగ్గి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా.
ఆక్వా రంగానికి ఈ ట్రంప్ సుంకం 25% పెంచాడని రాత్రి సడన్గా మళ్ళీ రేట్లు తగ్గించేసి 60 రూపాయలు 100 కౌంట్కి 270 రూపాయలు కొనేది ఈవేళ 200 రూపాయలు 210 రూపాయలు అని చెప్తుంటే రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఎక్స్పోర్టర్స్ కూడా దీనివల్ల చాలా ఇబ్బందులు పడి రైతులను అనేక సమస్యలతోటి సతమతమవుతుండే అసలు ఆక్వా రంగమే బాగోలేదు. అలాంటిది ట్రంప్ వంపుతోటి ఈ సుంకం 25% పెంచాడని ఇలా పెంచడం వల్ల ఇక చెరువులు ఈ పరిస్థితులు అయితే చేయలేరు. క్రాప్ హాలిడే మళ్ళీ ప్రకటించే పరిస్థితి వస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఈ అమెరికా యొక్క సుంకం రాత్రికి రాత్రే అమెరికా 25% రొయ్యల ఎగుమతిపై ట్యాక్స్ వేసిందని చెప్పి ఆ అమెరికా ట్యాక్స్ దృష్ట్యా ఏ రోజు కనీసం మార్కెట్ అప్డేట్ కూడా ఇవ్వకుండా, కనీసం నెట్లో అప్డేట్ కూడా ఇవ్వకుండా ఈరోజు 60 నుంచి 70 రూపాయలు తగ్గిందని ఎక్స్పోర్టర్స్ చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుని ఈ ఎగుమతులు ఒక అమెరికాకే కాకుండా ఇతర దేశాలకు కూడా వెళ్తున్నాయి. అమెరికాకి ఎక్కువ భాగం వెళ్ళొచ్చు, కానీ ఇతర దేశాలు యూరప్ కంట్రీస్ అన్నీ కూడా ఫ్రాను తీసుకుంటాయి. ఆ యూరప్ కంట్రీలు ఎక్స్పోర్ట్ చేసే విధంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని రైతుల్ని ఈ అమెరికా ట్యాక్స్ భారం నుంచి కాపాడి ఇతర దేశాలకు ఎగుమతి చేసి అమెరికాని, నాకు తెలిసి ఎక్స్పోర్టర్స్ అందరూ అమెరికాని మరోవైపు వియత్నాం, థాయిలాండ్, జపాన్ దేశాలు భారతదేశం నుంచి సీ ఫుడ్ కొనుగోలు చేసి వాటిని ప్రాసెసింగ్ చేసి అమెరికాకి ఎగుమతి చేస్తుంటాయి. ట్రంప్ నిర్ణయంతో ఆయా దేశాల నుంచి ఆక్వాకల్చర్ సాగు చేసే వారికి ఆర్డర్స్ తగ్గే అవకాశాలున్నాయి. ఇది ఏపీలోని రొయ్యల ఎగుమతిదారులను మరింత ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని సుమారు 5 లక్షల మంది ఆక్వా రైతుల జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తనున్నాయి. అమెరికా మీద ఎక్కువగా ఆధారపడకుండా ఇతర దేశాలకు కూడా రొయ్యలు, సముద్ర ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి సరైన ప్రణాళికలు రూపొందిస్తే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. ట్రంప్ ప్రభావంతో ఆక్వా ఎగుమతులపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో కనీసం ఫీడ్ రేట్లైనా తగ్గించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పతనమైన రొయ్యల రేట్లకు తోడు ఎగుమతులు నిలిచిపోతే ఆక్వా సాగు వైపు ఎవరూ మొగ్గు చూపరని, ఇప్పటికైనా ఆకాశాన్ని అంటుతున్న ఫీడ్ రేట్లు తగ్గించి నాణ్యమైన సీడ్ దొరికేలా చూడాలని రైతులు కోరుతున్నారు. మంగళం మీద పడ్డం అంటే ఇప్పుడు జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలు అలాగే కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఒక పెచ్చోడు అమెరికాకి అధ్యక్షుడయ్యాడు. అతను వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల మీద ఏ దేశం మీద ఎప్పుడు పడతాడో తెలియదు, ఏ దేశాన్ని ఎప్పుడు ఏమంటాడో తెలియదు, ఎప్పుడు ఏ పెచ్చ నిర్ణయం తీసుకుంటాడో తెలియనటువంటి వాడు ఇవాళ అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉండటం, మరి ముఖ్యంగా మరి యొక్క రైతులకు సంబంధించి అయితే కనుక చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే 25% సుంకం విధిస్తే కనుక మనం చాలా నష్టపోతాం, రొయ్యి రేట్లు బాగా డౌన్ అవుతాయని చెప్పేసి అందరూ కూడా మరి భయపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కొద్ది స్ట్రాంగ్గానే నిలబడి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చూస్తుందని కూడా ఒక పక్క నుంచి చెప్తూ ఉన్నారు.